సీఎం రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. నడమంత్రపు సిరిలాగా సీఎం పదవి ఎక్కిన రేవంత్ కు కూడా కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ మా పెద్దనని పొగిడిన రేవంత్ మరుసటి రోజే ప్రధానిని విమర్శించారని గుర్తు చేశారు. కేసీఆర్ కూడా ఇలానే మాట్లాడారని ఆయనకు పట్టిన గతే రేవంత్ కు పడుతుందన్నారు. అధికారం ఉందని మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఈటెల ఆరోపించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి తెలంగాణ వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. మల్కాజ్గిరిలో గెలిచేది బీజేపీ అని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం తమకే ఉందన్నారు. కానీ 175 ఎకరాల రక్షణ రంగానికి సంబంధించిన భూమిని కేటాయించి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత అని చెప్పి ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడుకుంటా మళ్ళీ అందులో మోడీ ఏంది ఈడీ ఏంది మాట్లాడుకుంటా కళ్ళు నెట్టిన మాటలు మాట్లాడిన గత నాయకులకు ఏం గతి పట్టిందో మర్చిపోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇట్లే మాట్లాడిండు. ఒకప్పుడు మోడీ గారు నిన్ను ఏం కోరట్లేదు, ఏ దరఖాస్తు ఇవ్వట్లేదు, నీ ఆశీర్వాదం మాత్రమే కోరుతానని చెప్పినటువంటి కేసీఆర్ ఆ తదుపరి ఏం మాట్లాడిందో చెప్పేసి ఇవాళ మళ్ళీ చెప్పొద్దు. బీహార్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు, మళ్ళీ ఇవాళ ఏమొచ్చింది నేను అవన్నీ చేయదలుచుకోలేదు. కానీ నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలా అధికారం ఉందని చెప్పి ఏది పడాలి మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా లేదు. రెండోది ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల పార్టీల వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ మీద బాగా మాట్లాడారు. ఇవాళ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన, అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన ఇలా గత పాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది. ఖబర్దార్ నువ్వు అనుకుంటున్నావు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నువ్వు భావిస్తూ ఉన్నావు. నీ చర్యలని కూడా కనపడతా ఉన్నాయి. ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం పొందడానికి ఇవాళ నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిస్తా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని, ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎట్లా పైసలు అడుగుతున్నది, ఎట్లా బెదిరిస్తున్నది, ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది. ఇలా నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.